యావత్ తెలుగు జాతికి స్ఫూర్తి నింపిన మహానేత ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మైత్రివనం చౌరస్తాలో దివంగత నేత ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నందమూరి తారక రామారావు విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. దేశ చరిత్రలో ఎప్పటికీ స్మరించుకోవాల్సిన గొప్ప నేతలు అంబేద్కర్, ఇందిరాగాంధీ తర్వాత ఎన్టీఆర్ అని తెలిపారు సీఎం. అన్నగారి విగ్రహం ఆవిష్కరించే అవకాశం రావడం గ్రేట్ థింగ్ అన్న రేవంత్ రెడ్డి, ఇది విగ్రహం కాదు స్ఫూర్తి అంటూ వ్యాఖ్యలు చేశారు. పేదలకు సన్నభ్యం ఇస్తామంటే ఎన్టీఆర్ఏ స్ఫూర్తిని అని పేర్కొన్నారు. కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టింది కూడా ఎన్టీఆర్ అని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఓ దేవేందర్ గౌడ్ నాయకత్వాన్ని అందించిండు. ఓ కడియం సిఆర్, ఒక మోత్కుపల్లి నరసింహుల లాంటి నాయకులను ఈ తెలంగాణకు అందించండు. అంతెందుకయ్యా, ఈనాడు ఉపన్యాసాలు ఇస్తున్న బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? అన్న లేకుంటేనే మీరు నాయకులు అయ్యిండ్రా? అన్న నీడను బతికిన మీరు అన్నగారి గురించి తక్కువ చేసి మాట్లాడు మీకు మంచిదా? వారే కాదు, వారి పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈరోజు నాయకులుగా చలామణి అవుతున్నారు. ఆయన ప్రోత్సాహం ఇచ్చి, ఆయన భుజము తట్టి, ఆయన అవకాశం ఇచ్చిన ఓ తుమ్మల, ఓ మండల, ఓ మండవ, ఓ జానా, ఓ మాధవరెడ్డి, ఓ దేవేందర్ గౌడ్, ఓ కడియం సిఆరి, ఓ మోత్కుపల్లి నరసింహులే కాదు, తెలంగాణలో నాయకత్వాన్ని వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును కూడా ఎన్టీ రామారావు గారికి గుర్తించే రాజకీయ అవకాశాలు కల్పించిన సంగతి ఎవరు మరవద్దు. ఇది చరిత్ర. ఇంకొంతమంది